TSM6 న్యూస్ కి స్వాగతం. విద్యార్థులకు స్కూల్ కి వెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన CGR ట్రస్ట్ చైర్మన్ BRS పార్టీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు ప్రజలతో కలిసి ప్రారంభించిన CGR ట్రస్ట్ చైర్మన్ BRS పార్టీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని BRS రాష్ట్ర నాయకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి అన్నారు. గుమ్మడిదెల మండల పరిధిలోని మంబాపూర్ గ్రామ నిరుపేద విద్యార్థులకు గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు సొంత నిధులతో ఉచిత ఆటో రవాణా సౌకర్యాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలతో కలిసి BRS రాష్ట్ర నాయకులు CGR ట్రస్ట్ చైర్మన్ చిమ్మల గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చదువుల కోసం ఎల్లప్పుడూ తన వంతు సహకారం ఉంటుందని అన్నారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు తన సొంత నిధులతో ఈ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, తాజు మాజీ సర్పంచ్లు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, దోమడుగు శంకర్, హనుమంత్ రెడ్డి, శ్రీనివాస్, గౌరీ శంకర్ గౌడ్, మొగలయ్య, తుపాకుల రాజు, సత్యనారాయణ, జయభాస్కర్, సూర్యనారాయణ, యాదగిరి, యాట దయానంద్, చాకలి ప్రకాష్, తలారి దయానంద్, నాగరాజు, చంద్రారెడ్డి, లక్ష్మణ్, రమేష్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మండలంలో మంబాపూర్ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు, విద్యార్థులకు, గ్రామ పెద్దలకు, మహిళలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి BRS పార్టీ అన్ని మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారికి, మన వచ్చినటువంటి మొన్న ఒక కార్యక్రమానికి రాగానే ఇక్కడ గ్రామ పెద్దలందరూ కలిసి, గతంలో నాయకుల పేరు చెప్పద్దు కానీ మేము చెప్పాం, కానీ ఏ నాయకుడు ఏందనేది మీ గ్రామస్తులకు మీకు తెలిసిందే సరిపాయి. అది ఏ నాయకుడు మేము విమర్శించుకుంటే, మంచి చదువుకుంటే CGR ఎప్పుడైనా ఉంటాడు మీకు తెలియజేస్తూ, ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి, గ్రామం అంటేనే మంబాపూర్ ఒక గుండెకాయ, నాకు ఏ తెలిసి వచ్చినా, ఏ పదవులు లేకున్నా గత 20 సంవత్సరాల నుంచి మీకు మేమున్నాం, మాకు మీరున్నాం, చేస్తూ వస్తున్నాం, కలిసిపోతున్నాం. ఒక గుడి కట్టినా, ఒక బడి కట్టినా ఎంతో కొంత నా వంతు సాయం చేసుకుంటూ వస్తా ఉన్నా. అదేవిధంగా రాబోయే రోజులలో గిట అది ఎట్లయినా కొనసాగుతుంది. మీ ఆశీస్సులు మా మీద ఉండాలి, మా ఆశీస్సులు మేము ఉంటే ఇక్కడ గ్రామ పెద్దల కోరిక మేరకు ప్రతి నెల 15 నుంచి 20 వేల రూపాయలు అయితే అన్నారు. సరే, ఆ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల 10వ తారీఖు నాడు నేను ఇవ్వడం జరుగుతుందని చెప్పి గ్రామ పెద్దలకు అందరికీ తెలియజేస్తాను. ఈ దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఇక్కడ 5th క్లాస్ దాకా ఉన్నది, దాని తర్వాత మండల హెడ్ క్వార్టర్లో 10th దాకా ఉన్నది. అక్కడ గిట 1 కోటి రూపాయలతోటి మా ఫ్రెండ్ NCC వాళ్ళు 1 కోటి రూపాయలతోటి స్కూల్ కట్టియడం జరుగుతూ ఉన్నది. అక్కడ మీకు తెలియజేస్తున్నాం. ఒక ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలని చెప్పి అక్కడ బాత్రూమ్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఈ మధ్యలోనే ఇక్కడ CC కెమెరాలు పెట్టడం కూడా జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు రోజువారీగా అమౌంట్ పెట్టుకొని పోవడం చాలా కష్టంగా మారిపోయింది పిల్లలకు. ఎందుకంటే ప్రతిరోజు ఒక పిల్లవాడికి 40 రూపాయలు ఛార్జ్ అవుతుంది. ఆ 40 రూపాయల ఛార్జీ అన్నగారు గుమ్మడిదల అన్నగారి దగ్గరికి వెళ్ళి, అన్న పరిస్థితి ఇట్లా మంబాపూర్ విద్యార్థులది పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి అడిగిన వెంటనే తన వంతు సహాయంగా, నేను ఇక్కడ నుంచి మంబాపూరు నా ఊరు మంబాపూర్ మాకు 5 కిలోమీటర్లు పోయేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. CGR ట్రస్ట్ ద్వారా మాకు ప్రయాణ సౌకర్యం అందించినందుకు కృతజ్ఞతలు. CGR ట్రస్ట్ చైర్మన్ చిమ్మల గోవర్ధన్ రెడ్డి గారికి మరియు ఇతర నాయకులకు, మంబాపూర్ విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మేము అడిగిన వెంటనే ఈ పేద విద్యార్థులకు CGR ట్రస్ట్ చైర్మన్ తరఫున ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఉచితంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మొన్న అడగంగానే ఆ హామీ మేరకు ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం మా గ్రామం తరఫున చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ఆయనకు విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము అడిగిన వెంటనే చేసినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము.
ఇక మీదట కూడా మేము ఏది అడిగినా చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఆయనకు